ఇది మొగిలి పువ్వు. ఇది చాలా అందంగా ఉంటుంది. ఇది ఇదే కాలంలో వస్తుంది. ఇది వెనకటి సంది ఎన్నో సామెతలు ఉన్నాయి, కానీ వెనకటి సంది ప్రాచీన కాలంలో దీన్ని ఎన్నో వాటి కొరకు వాడుకునేది. వాటికి ఆయుర్వేదాలు వాడేది, హోలీ కొరకు వాడేది, హోలీ రంగులు దీంతోటే. కానీ దీని ద్వారా రైతులు వెనకట వానలు ఎప్పుడు పడతాయి, ఎట్లా పడతాయి, ఎంత పడతాయి అది కూడా వాళ్ళు ప్రెడిక్ట్ చేసేది వెనకట. అదేంటంటే ఇట్లాంటి ఇవి మొగిలి పూలు ఇస్తున్నామన్నమాట. ఇది పెద్ద బిజినెస్ ఉంటుంది. అయితే ఇట్లా రండి. అయితే ఇవన్నీ ఇస్తున్నాము. వినబడుతుందా? ఇదంతా మొగిలి పువ్వు ఇస్తున్నాము. అయితే ఇట్లంలా ఇది పెద్ద బిజినెస్ ఉంది. ఇందులన్నిట్లో ఇత్తనాలు ఉంటాయి. కానీ పీస్ అన్నా, బటాన్ అన్నా, బిజినెస్ అన్నా ప్రతి దాంట్లో ఒక ఇత్తనం ఉంటుంది. దీంట్లో ఏంటంటే సాధారణంగా దీంట్లో ఒకటో రెండో ఇట్లా ఉంటుంది, పక్కన ఖాళీ ఉంటాయి. అయితే ఇది ఇత్తనము మొదట్లుంటే డబ్బున వాన పడుతుంది, లాస్ట్కు ఉంటే వానలు లేట్కి వస్తాయి, మధ్యలో ఉంటే వానలు కరెక్ట్ టైం మీద వస్తాయి అంటారు. అయితే దీని ప్రకారంగా నేను కరెక్టే అనుకుంటున్నాను, ఆర్డర్ కూడా కరెక్ట్ అనుకుంటున్నాను. అయితే ఇందులో ఒక తీసాం. ఇది కొత్తది, ఇంకా ఇత్తనం మొత్తం ఫామ్ కాలేదు. ఫామ్ అయిన ఇత్తనాలు ఏది ఇక్కడ ఉన్నాయా? ఇగో ఇది ఉందనుకోండి, ఇది తీస్తా. అయితే ఇది ఒకవేళ కింది భాగం ఉంటే వానలు లేట్ వచ్చినట్టు, మధ్యలో ఉంటే టైం మీద వచ్చినట్టు, మీద ఉంటే ఇది. అయితే ఇది ఇత్తనం ఇంకా లేట్గా ఉన్నది. ఇది ఇప్పి చూసాము. ఇది వానలు ఎప్పుడు పడతాయో ప్రెడిక్ట్ చేస్తారు అన్నమాట. ఎందుకంటే ఇట్లనే చెప్పేది పెద్దలు, వానలు తొందరగా వస్తాయా లేట్ వస్తాయా. అయితే అప్పుడు వెనకట వెదర్ టెక్నిక్, శాటిలైట్ ఇవన్నీ లేకుండే. అప్పుడు పెద్దలు ఇట్లనే చూసేది. చూద్దాం ఇత్తనం ఏడుంది. అగో వెళ్ళింది. ఇత్తనం కింద పడ్డది. ఇదేనా ఇత్తనం? ఇక్కడ ఉండే మళ్ళీ చూద్దాము. అయితే ఇక్కడ ఉన్నది ఇత్తనం, అంటే వానలు లేట్గా పడతాయి ఈసారి. ఇంకోటి చూద్దాము, ఇంకెక్కడ ఉన్నాయా? అన్నిటికీ ఇత్తనం ఇంకా ఫార్మేషన్ కాలేదు. ఇత్తనం ఫార్మేషన్ ఇగో ఇది చూద్దాము కదా, ఇది చూద్దాము. ఇత్తనం ఫార్మేషన్ ఎక్కడైందని. దగ్గర చూడండి. ఇగో ఇత్తనం ఈడున్నది, కొనాకున్నది. అంటే ఈసారి వానలు ఇగో ఇత్తనం ఇది. ఈసారి వానలు లాస్ట్కు ఒక్కటే ఇత్తనం ఉన్నది, ఈ లాస్ట్కు ఇది కాడ. అయితే ఈసారి వానలు కొంచెం లేటుగా వస్తాయి అన్నట్టు. ఇది వెనకట దీని కొరకు వాడేది.